అందరికీ జై శ్రీరామ్. వీళ్ళకు పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అయితే పెళ్ళయిన 5 నెలల నుంచే వీళ్ళకి గొడవలు అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట. అవి కాస్త పెద్దగా అవుతున్నాయి కానీ ఏ మాత్రము తగ్గట్లేదు అనమాట. భార్యాభర్తలు అన్నప్పుడు ఒక్కరు కాకుండా ఒకరు తగ్గి ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. అదే జీవితం అంటారు, అదే భార్యాభర్తల బంధం అంటారు. వీళ్ళు అలా కాకుండా గొడవలు కాస్త పెద్దగా పెద్దగా చేసుకుంటా పోయినారు కానీ ఒకరి నుంచి ఒకరు తగ్గట్లేదు. ఒకరైనా ఒకరు అడ్జస్ట్ అవ్వట్లేకుండా ఇంకా పెద్ద గొడవలు చేసుకుంటున్నారు. భర్త అయితే ఇక ఫిక్స్ అయినాడు, ఇది ఎలాగో చేంజ్ అవ్వదు, దీని అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలి అని చెప్పేసి ఆ భర్త అయితే పకడ్బందీగా ప్లాన్ చేసి భార్యనైతే నమ్మించి బయటికి తీసుకెళ్ళి అయితే అతి కిరాతకంగా చంపేశాడు. చంపేసి ఏం తెలియని నంగనాచిలాగా మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వచ్చాడు. అయితే ఎవరైతే చనిపోయిందో వాళ్ళ మమ్మీ, వాళ్ళ అమ్మ భార్య అంటే వాళ్ళ కూతురు కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ అల్లుడిని ఎంత అడిగినా అసలు చెప్పట్లేదు, నాకు తెలీదు అంటున్నాడు. ఇలా అయితే కాదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే నా కూతురు మిస్సింగ్ కేసు అని పెట్టిందనమాట. పోలీసులు ఎంక్వైరీ చేస్తే భావోతాలన్నీ బయటపడ్డాయంట అనమాట. ఈయన చేసిన ఘనకారాలన్నీ భర్తనే భార్య నమ్మించి బయటికి తీసుకెళ్ళి చంపేశాడు అని భర్త నోటితోటే చెప్పించారు. ఆ సీసీటీవీలో రికార్డింగ్ అయిన మొత్తము ఈ భర్త తీసుకెళ్ళడం, బైక్ పైన ఇవన్నీ చూసేసి ఆ భర్తను వాళ్ళ రేంజ్లో అడిగితే, వాళ్ళు కౌంటర్ ఇచ్చి వాళ్ళ రేంజ్లో అడిగితే అప్పుడు అసలు నిజాలన్నీ బయట పెట్టాడనమాట. ఏంటంటే నాకు నా భార్యకు గొడవలు అవుతూ ఉన్నాయి, ఆ గొడవలు ఏమాత్రం తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు. నేను అంటే నాకన్నా డబ్బలు అడుస్తుంది, నేను అంటే నాకన్నా ఎక్కువ గొడవ చేస్తుంది, అందుకే ఎలాగైనా ఆమె పీడ వదిలించుకోవాలి, నాకు ఆమె వద్దు అని చెప్పేసి ఇలా చేశాను అని చెప్పేసి అయితే చెప్తాడనమాట. కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఏ మాత్రం గొడవలు ఉన్నా నీకు నచ్చట్లేదంటే వాళ్ళు నచ్చినప్పుడు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైన 5 నెలల నుంచే గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినప్పుడు ఆ టైంలో ఏం చేయాలి? అలాంటి టైంలో ఇద్దరు విడిపోయేది ఉండే. పెళ్ళి 5 నెలలే అయ్యింది కదా, ఆ టైంలో మీకు ఇద్దరికి పడట్లేదు, మేము జీవితాంతం బ్రతకలేము, మాకు కనెక్ట్ అవ్వట్లేదు, మేము బ్రతకలేము అని చెప్పి ఆ టైంలోనే విడాకులు తీసుకొని ఉండింటే అయిపోతుండే. మీరు ఖచ్చితంగా గొడవలు పడుకుంటేనే మళ్ళీ సంసారాలు చేసి ఆ గొడవలలోనే ఇద్దరు మగపిల్లలను కన్నప్పుడు పిల్లల కోసమన్నా అడ్జస్ట్ అయ్యి ఉండాలి. లేదంటే విడిపోయి విడాకులు తీసుకొని ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి. అంతేగాని ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కానే కాదు. అయితే ఇప్పుడు ప్రాణాలు తీసేసి ఉన్నాడు. ఆ ఇద్దరు పిల్లల జీవితం ఏమైపోవాలి? ఆ చిన్న పిల్లలు, పసిపిల్లలు, ఆ పిల్లల ప్రాణాలను వాళ్ళ తల్లి ప్రాణం తీసేసిండు. ఆ పసిపిల్లలు ఎక్కడ పోవాలి? ఎవరు చూసుకోవాలి ఆ పసిపిల్లల్ని? ఆ పసిపిల్లలు అన్యాయం అయినట్టే కదా. అనవసరంగా చిన్న ఆవేశాలకు అది కాస్త పెద్దగా చేసుకొని మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి. అలా నిండు ప్రాణం పోయింది, అలాగే ఇతని జీవితం నాశనమైంది. ఎందుకంటే పోయి జైల్లో కూర్చుంటారు, తల్లి పోయి చనిపోయింది, పోయిన జైల్లో కూర్చుంటారు. ఆ పిల్లలు చూసుకునే వాళ్ళు ఎవరు? అన్యాయంగా వీళ్ళు చేసే మిస్టేక్, వీళ్ళు చేసే పాపాలకి ఆ పిల్లలు బలి అవుతున్నారు, ఆ పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఏ ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. చిన్న ఆవేశాలకు మీరు అడ్జస్ట్ అవ్వండి, అంతేగాని ఆ చిన్న ఆవేశాన్ని కాస్త పెద్ద చేసుకోకండి. దయచేసి మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేయకండి.